Children, a very good morning to all and all. How are you all? I hope all are fine. So happy Dasher to all. So let's continue our Hindi class. All of you open your Hindi textbooks, children. Hindi textbooks, page number 42. जो अक्षर वाला शब्द we have completed now. 3 अक्षर वाले शब्द. Our fifth lesson is 3 अक्षर वाले शब्द. అంటే మొన్న 2 letters తో వచ్చే వర్డ్స్ చదువుకున్నాము. Now 3 अक्षर वाले शब्द అంటే 3 letters తో వచ్చే వర్డ్స్ అన్నమాట. How many? 3 means 3 अक्षर वाले शब्द. 3 అక్షరాలతో వచ్చే వర్డ్స్ మనం చూసుకున్నాం. ఆమిద, అగర్, అమ్మన్, ఆఫత్, ఆదర్. ఓకే, నెక్స్ట్ ఇదర్, ఇతర్, ఇదర్, ఈశ్వర్, ఈక్షన్. నెక్స్ట్ ఉదర్, ఉమర్, ఊపర్ అండ్ ఊటజ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆ ఇవ్వలేదు మనకి, సెకండ్ ఆ ఇవ్వలేదు. ఈ they have given and second e is not there. Then after who and who is not there here. Aru, Rishabh, Rishi, Ekad, Ekatra, Ainak. Sorry, only two letters only they have given. Other, Aman is of A and Afat, Adar. Ivi A mida. Itar, Idar అనేవి ఈ మీద, ఈశ్వర్, ఈక్ష అనేవి ఈ మీద, బుధర్, ఉమర్ ఊ మీద, ఊపర్, ఉటజ్ ఊ, ఋషభ్, ఋష్య అరు మీద, ఏకడ్ అండ్ ఏకత్ర ఏ మీద, ఐనక్, ఐతన్, ఓకల్, ఓదన్, ఔరత్, ఔషద్, అంగాద్, అంజన్, కమల్, కలం, ఖబర్, ఖడక్, గరం, గరల్, గటక్, గటన్. నెక్స్ట్ చమక్, చమన్, చపన్, చపద్, జగత్, జనక్, జలక్, జపక్, టపక్, టహల్, టనక్, టహర్. నెక్స్ట్ డగర్, డపట్, డకన్, డలక్, తపస్, తరస్, తకన్, తపక్, దహన్, దమన్, దదక్, దడక్, నమక్, నగర్, పలక్, పక్కడ్, ఫతహ్, ఫహద్, బరస్, బతక్, భజన్, బటక్, మనన్, మకర్, యమన్, యవన్, రకం, రగడ్, లటక్, లపక్, బరన్, వదన్, షాహర్, షాహద్, షష్ట్, షడ్రం, షడ్రస్, సడక్, సమయ్, హవన్, హరన్. ఓకే, ఇవన్నీ మనకి 3 letters. డిడ్ యూ ఫైండ్ ఎనీ 4 letters ఇన్ దిస్ హోల్ పేజ్? ఈ పేజ్ మొత్తం నీకు ఎప్పుడైనా 4 letters కానీ 2 letters కానీ కనిపించాయా? నో. దిస్ లెసన్ ఈస్ అబౌట్ 3 అక్షర్ వాళ్ళే శబ్ద. ఓన్లీ 3 letters ఉంటాయి మనకి. ఓకేనా? నెక్స్ట్ టర్న్ యువర్ పేజ్ నెంబర్ 44 పడిగే అని మనకి కొంచెం ఒక 4 sentences ఇచ్చేసాను. ఇవి కూడా మొత్తం 3 letters లోనే ఉంటాయి. చూడండి, ప్రతి సెంటెన్స్ లో ప్రతి వర్డ్ 3 letters లోనే ఉంటాయి. మహక్, కలం, పకడ్ అంటే మహక్ అనే కలాన్ని, కలం అంటే పెన్ పట్టుకో అని చెప్తున్నారు. మహక్ కలాన్ని పట్టుకో అని చెప్తున్నారు. అక్కడ మహక్ 3 letters, కలం 3 letters అండ్ పకడ్ ఆల్సో 3 letters. దెన్ ఆఫ్టర్ మటర్, గరం, కర్. మటర్, గరం, కర్ అంటే మటర్ అంటే ఏంటి? మటర్ అంటే పీస్, దాని గురించి చెప్పాం కదా. అది గరం కర్ అంటే వాటిని వేడి చెయ్యి అని చెప్తున్నారు. ఓకేనా? మటర్, గరం కర్ అంటే వాటిని వేడి చేయమని చెప్తున్నారు. నెక్స్ట్ రమన్, బజర్, కర్. ఇక్కడ కర్ 2 times 2 letters వర్డ్స్ వచ్చాయి. రమన్ భజన్ కర్ అంటే రామన్ భజన్ ఉంటది కదా, రాముడ్ భజన్, అది చెయ్యి అని చెప్తున్నారు. రామన్ భజన్ చెయ్యి అని చెప్తున్నారు. దెన్ డౌన్ కల్ష, ఉదర్రక్. ఈ కలశాన్ని ఉదర్రక్ అక్కడ పెట్టు అని చెప్తున్నారు. ఓకే చిల్డ్రన్, ఫస్ట్ వన్ మహక్, కలం, పకడ్ అంటే మహక్ కలాన్ని పట్టుకో అని చెప్తున్నారు. దెన్ ఆఫ్టర్ మటర్, గరం, ఖర్ అంటే ఈ పీస్. మటర్ అంటే పీస్ ని వేడి చెయ్యి, బఠానీ గింజలు అంటారు అన్నమాట, వేడి చెయ్యి అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ రమన్ భజన్ కర్ అంటే రామన్ భజన్, రాముని యొక్క భజన చెయ్యి అని చెప్తారు. కల్ష ఉదర్ రక్క అంటే ఈ కలశాన్ని అక్కడ పెట్టు అని చెప్తున్నారు.
ఓకే ఓకే చిల్డ్రన్, దిస్ లెసన్ ఈస్ ఆల్ అబౌట్ 3 అక్షర్ వాలే శబ్ద్. మనకి వర్డ్స్ జస్ట్ మనం చదవడానికి ఇవి త్రీ లెటర్స్ అని చెప్పడానికి దే హ్యావ్ గివెన్ అస్ దిస్ హోల్ పేజ్, దిస్ పేజ్ అండ్ దిస్ పేజ్. ఓకే చిల్డ్రన్, నో నీడ్ టు రైటింగ్ మీనింగ్స్ ఇన్ యువర్ బుక్స్. చాలా ఉన్నాయి కదా మన మీనింగ్స్. సో వీ కెనాట్ రైట్ నో దిస్ మీనింగ్ ఆఫ్ మీనింగ్స్. సో దట్స్ వై ఐ డిడ్ంట్ టోల్డ్ యూ. దెన్ ఆఫ్టర్ just 4 sentences they have given, I have explained you. That is about 3 letters. Okay, 3 अक्षर वाले शब्द. Okay children, now open your, we'll go to our classwork books children. Okay, classwork books children. All of you open your Hindi classwork books children, page number 60. Page number 60 children. Okay children, all of you open your Hindi classwork books, page number 60. Once look here children, in page number 59, on the day I have forgotten children, sorry, and you fill this one. Nothing లికి సేమ్ ఆ వర్డ్స్ ని మనం అక్కడ రిపీట్ చేసేయడమే. ఓకేనా, సేమ్ అదే వర్డ్ ని మనం అక్కడ రిపీట్ చేసేయాలి. అబ్, గర్ర, చల్, జల్, నల్, కల్, దన్, ఫల్. ఓకే చిల్డ్రన్, సేమ్ అదే లెటర్ ని మీరు రాసేయాలి. ఓకే చిల్డ్రన్, ఆన్ ద డే ఐ హావ్ ఫర్గటన్. నౌ పేజీ నెంబర్ 60. What is our lesson? Our lesson is 3 अक्षर वाले शब्द. మన లెసన్ ఏంటి? 3 अक्षर वाले शब्द. 3 अक्षर वाले शब्द जोड़कर लिखिए. మనకు అక్కడ 3 లెటర్స్ ఇచ్చాడు అనమాట. లెటర్స్ డిఫరెంట్ గా ఇచ్చాడు. మనము వాటిని వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు జాయిన్ దెమ్. జోడ్కర్ అంటే మనము జాయిన్ చేయాలి. ఫస్ట్ వన్ యూ లుక్ హియర్, నా గ ర, నగర్, నగర్ అని చెప్పి రాస్తారు. నెక్స్ట్ వన్ ఐ నా ఖ, మనం ఏం రాయాలి? ఐనక్, ఐనక్. ఓకే చిల్డ్రన్, ఐనక్, ఐనక్. ఐనక్ అంటే స్పెక్టాకిల్స్. SPECTACLES స్పెక్టాకిల్స్. SPECTACLES స్పెక్టాకిల్స్. నెక్స్ట్ వన్ మహల్, మహల్, మహల్. మహల్ అంటే ఏంటి? టెంపుల్ అనమాట. TEMPLE టెంపుల్, మహల్. నథింగ్ చిల్డ్రన్, దే హ్యావ్ గివెన్. How they have given? They have given by letters. We have to write it by joining that 3 letters. Okay children, next one magara అని ఇచ్చేసారు. We have to write magar. Magar means crocodile. CROCODILE crocodile. Okay na, CROCODILE crocodile. Next one kamala, kamal, kamal. Kamal అంటే lotus, LOTUS lotus. Okay children, నెక్స్ట్ కలమా, కలం, కలం. కలం అంటే పెన్, నథింగ్. కలం అంటే పెన్. నెక్స్ట్ వన్ గగన్, గగన, గగన్. గగన్ అంటే స్కై, SKY స్కై. గగన్ మీన్స్ SKY స్కై. నెక్స్ట్ వన్ బాతక అంటే బతక్ అనమాట. ఏంటది? బతక్. బతక్ అంటే డక్, DUCK డక్. ఓకే చిల్డ్రన్, మనకు అక్కడ లెటర్స్ డిఫరెంట్గా విడదీసి ఇచ్చేసారు. సో వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు జాయిన్ దెమ్. జోడ్కర్, జాయిన్ చేసి వీ హ్యావ్ టు రైట్. ఫస్ట్ వన్ నగర్, సెకండ్ వన్ ఐనక్ స్పెక్టాకిల్స్, మహల్ టెంపుల్, మగర్ క్రొకొడైల్, కమల్ లోటస్, కలం పెన్, గగన్ స్కై, బతక్ డక్. ఓకే చిల్డ్రన్, కంప్లీటెడ్ నా? Then coming to next page, page number 61. సో లిఖియే సేమ్. మనం ఇక్కడ మనం మర్చిపోయాం కదా, సేమ్ దీనిలాగా ఇది కూడా పైన మనకు అక్కడ ఇచ్చేసారు. సేమ్ అదే లెటర్ ని మనం ఇక్కడ 1 2 3 4 5 6 టైమ్స్ రిపీట్ చేసేయాలి. అదే వర్డ్ ని రాసేయాలి. నగర్, 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 నగర్.
ఖబర్ 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 సేమ్ అదేని మనం కాపీ చేసి కాపీ రైటింగ్ లాగా వీ హ్యావ్ టు రైట్ నీట్లీ చిల్డ్రన్. నగర్, ఖబర్, టహర్, జలక్. ఓకే చిల్డ్రన్, అర్థమైంది కదా. నెక్స్ట్ కమల్, చమన్, భజన్, సమయ్. సేమ్ అదే లెటర్ని అదే వర్డ్ని మనము కింద కాపీ రైటింగ్ లైక్ కాపీ రైటింగ్ వీ హ్యావ్ టు రైట్, బట్ రైట్ నీట్లీ చిల్డ్రన్. ఓకే చిల్డ్రన్, రైట్ నీట్లీ. నౌ టర్న్ ద పేజ్ నెంబర్ 62. పేజ్ నెంబర్ 62. बनाइए तो जानो. వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ రోమన్? बनाइए तो जानो అంటే మనకి ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చేసారు, ఒక లెటరే ఇచ్చారు, ఇక్కడ మనకి వర్డ్స్ ఇచ్చారు. సో మనం వీటిని జాయిన్ చేసి రాయాలి. అండ్ ద ఫస్ట్ వన్ బదన్ వాళ్ళు రాసేసారు. నెక్స్ట్ మనం ఏం రాయాలి? బతక్, బతక్. ఓకే చిల్డ్రన్, బతక్, బతక్. ఓకేనా. నెక్స్ట్ వన్ బహక్, బహక్. ఓకే చిల్డ్రన్, బహక్, బహక్. నెక్స్ట్ మనం ఏం చేయాలి? బహన్, బహన్, బహన్. బహస్, బహస్. ఓకేనా. బదన్ దే హ్యావ్ ఆల్రెడీ రిటర్న్. సో బతక్, బహక్, బహన్, బహస్. సో ఇన్ తెలుగు వీ కెన్ సీ దిస్ లైక్ రోమన్స్లో తెలుగులో మనకు ఉంటాయి కదా, ఇలాంటివి చాలా ఉంటాయి మనకి తెలుగులో, ఇజంట్ ఇట్? సో వీ హ్యావ్ టు జాయిన్ అండ్ రైట్ దెమ్ యాజ్ ఏ వర్డ్. నౌ కమింగ్ టు డౌన్. ఓకే చిల్డ్రన్, అండర్స్టూడ్? అర్థమైంది కదా. సేమ్ దీన్ని ఇలా జాయిన్ చేసేయడమే మనం. వీళ్ళని ఇలా జాయిన్ చేసాం. బదన్ రాశారు, బతక్, బహక్, బహన్ అండ్ బహస్. నౌ चित्र को देखकर सही शब्द लिखिए. चित्र को देखकर सही शब्द लिखिए. చిత్ర అంటే పిక్చర్ చూసి అదేంటో మనం కరెక్ట్గా రాయాలన్నమాట. వాడు ఇచ్చేసాడు వర్డ్స్, కానీ వాట్ దే హ్యావ్ గివెన్ ఇస్ రాంగ్. వాళ్ళు ఇచ్చినవి రాంగ్ అనమాట. సో వీ హ్యావ్ టు క్లియర్ ఇట్ అండ్ రైట్ నీట్లీ. వాట్ ఈస్ దిస్ వన్? ఫ్లవర్. వాట్ వీ కాల్ దిస్ ఫ్లవర్? లోటస్. లోటస్ కదా. లోటస్ వాట్ వీ కాల్ ఇన్ హిందీ? కమల్. కానీ వాట్ దే హ్యావ్ గివెన్? మలక్ అని ఇచ్చాడు, కానీ కింద దే హ్యావ్ క్లియర్డ్ అండ్ రైట్ ఇట్ కమల్ అని ఇచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ వన్. ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు రైట్ దిస్ టూ ఆల్సో. డక్. డక్ని మనం ఏమంటాము? కబత్, కతబ్బా? నో, దే హ్యావ్ గివెన్ ఇస్ రాంగ్. వాట్ వీ హ్యావ్ టు రైట్? బతక్. బతక్ అంటే డక్. బతక్, బతక్, సారీ, బతక్. ఓకేనా. బతక్, డక్. ఓకేనా. అండర్స్టాండ్ చిల్డ్రన్? బతక్. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ వన్. వాట్ ఈస్ దిస్ వన్? హనీ. హనీయే కదా. హనీని మనం ఏమంటాము? హద్షా అని ఇచ్చాడు. వాట్ హీ హ్యావ్ గివెన్ ఈస్ రాంగ్. సో వాట్ వీ హ్యావ్ టు రైట్? షాహద్, షాహద్, షాహద్. ఓకే చిల్డ్రన్, షాహద్. దిస్ వన్ ఈస్ బతక్ అండ్ దిస్ వన్ ఈస్ షాహద్. బతక్ అంటే డక్, షాహద్ అంటే హనీ, కమల్ అంటే లోటస్. ఓకే చిల్డ్రన్, అండర్స్టూడ్? సో వాట్ వీ హ్యావ్ లెర్న్ టుడే? దట్ వన్. వాట్ వీ హ్యావ్ ఫర్గోటన్ వీ హ్యావ్ రిటర్న్ హియర్. సేమ్ అదే లెటర్ మనం అదే వర్డ్ మనం కింద like copywriting we have to write neatly. And then coming to today what lesson we have learned? 3 అక్షర వాలే శబ్ద. అంటే మొన్నేమో 2 అక్షర వాలే శబ్ద నేర్చుకున్నాము, 2 letter వర్డ్స్. ఈ రోజేమో 3 letters వర్డ్స్ నేర్చుకున్నాము. దాంట్లో ఫస్ట్ వన్ నగర్, ఐనక్ స్పెటాకల్స్, మహల్ టెంపుల్, మగర్ క్రొకడైల్, కమల్ లోటస్, కలం పెన్, గగన్ స్కై, బతక్ డక్. ఓకేనా. మనకు వాడు స్ప్లిట్ చేసి ఇచ్చాడు. దెన్ వీ హ్యావ్ రిటర్న్ దెమ్ టుగెదర్. మొత్తం కలిపి రాసాం. సో కమింగ్ టు నెక్స్ట్ పేజ్. సేమ్ అదే లెటర్ని మనము కింద రిపీట్ చేసేసి రాసేయాలి. నెక్స్ట్ వీ హ్యావ్ టు జాయిన్ దిస్ వన్ అండ్ రైట్. బదన్, బతక్, బహక్, బహన్, బహస్. నెక్స్ట్ బై లుకింగ్ ద పిక్చర్ వీ హ్యావ్ టు రైట్ ద కరెక్ట్ వర్డ్. మనకు అక్కడ మిస్టేక్స్ ఇచ్చేసాడు. వీ హ్యావ్ కరెక్టెడ్ ఫస్ట్ వన్. దే హ్యావ్ ఆల్రెడీ రిటర్న్ కమల్ అని వాళ్ళు రాస్తారు. సో నెక్స్ట్ డక్ అండ్ హనీ, बतख and शाहत we have written now. Okay children? Okay, our 2 अक्षर वाले शब्द also completed. Thank you.